మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ అధికారం కోల్పోయి కూటమి వచ్చాక ఒక్కొక్కరి పని పడుతుంది. నాడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై ఏపీ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఒక్కో ఘటన గుర్తుకు తెచ్చుకొని మరీ పాత విషయాలని బయటికి తీసి వైసీపీ నేతలకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయం గన్నవరం టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడికి సంబంధించి వరుస అరెస్టులు జరుగుతుండగా కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారం బయట తీశారు. దీంతో గుడివాడ వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రి కొడాలి నాని టార్గెట్ గా ఏపీ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో టీడీపీ నేతలు పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడులా పెట్టిన కేసుల తాలూకు ఒక్కొక్కటికి బయటికి తీస్తుంది కూటమి సర్కార్. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఆఫీస్ పై దాడికి సంబంధించిన వ్యవహారాలని వెలికి తీశారు. వైసీపీ అధికారంలోకి ఉండగా కొడాలి నాని, ఆయన అనుచరులు, స్థానిక నేతలు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును ఓ రేంజ్ లో ఇబ్బందికి గురి చేశారు. వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనొద్దని రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి మరి వైసీపీ నేతలు బెదిరించారు. ఆఖరికి డిసెంబర్ 25, 2022లో టీడీపీ కార్యాలయంలో ఉన్న రావి, ఇతర టీడీపీ నేతలపై కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో ఈ ఘటనకు కారణమైన వారిపై అప్పుడే ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నాడు వైసీపీ అధికారంలో ఉండగా చేసిన చేష్టలకు ఇప్పుడిక కూటమి వంతు వచ్చేసరికి వరుస పెడుతున్నారు కూటమి నేతలు. గన్నవరంలో దాడి తాలూకు వీడియో ఫుటేజ్ ఆధారంగా నాటి దాడులపై వైసీపీ నేతలు మెరుగుమాల కాళీ, నీరుడు ప్రసాద్లతో పాటు మరో 20 మందికి పలు కేసులు నమోదు చేయడం జరిగింది. మరోవైపు కే కన్వెన్షన్స్ లో జరిగిన కెసినో వ్యవహారంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడులపైన పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు. కొడాలి నాని కెసినో వ్యవహారంపై 2022 జనవరి 21న గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ నేతలపై దాడులు జరిగిన అందరికీ తెలిసిందే. కార్లు ధ్వంసం, గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం ఘటనలలో నాడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్, కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే కొడాలి నాని టార్గెట్ గా చర్యలకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నానిపై పలు కేసులు నమోదయ్యాయి. కాగా కొడాలి నాని ప్రధాన అనుచరుడు అయిన కాళీ పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. అంతేకాకుండా 9 మందిని అరెస్ట్ చేసి పెదపారుపూడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.